నమస్తే మిత్రులారా, నేను శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, ఈ పుస్తకం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకం మనం రాసిందే. ఈ బుక్లో చట్టపరమైన అనేక అంశాలను విశదీకరించడం జరిగింది. అందులోని ఒక అంశం గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. రైట్. ఒక హిందూ స్త్రీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిపై ఎవరికి హక్కులు ఉంటాయి? ఒక హిందూ మహిళ తన కష్టపడి సంపాదించిన ఆస్తి కావచ్చు, లేకపోతే ఆమెకు ఇతర రూపాలలో ఆమె పేరు మీద వచ్చినటువంటి ఆస్తులకు ఎవరికి హక్కులు ఉంటాయి? ఆమెకి హక్కులు ఉంటాయా? ఆమె పిల్లలకు హక్కులు ఉంటాయా? భర్తకు హక్కులు ఉంటాయా? మరి ఎవరికి హక్కులు వస్తాయి అనే అంశం గురించి ఇందులో వివరించడం జరిగింది. సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది అమలులో ఉన్నది. సో ఈ చట్టాన్ని 2005వ సంవత్సరంలో సవరణ చేయడం జరిగింది. ఇందులోని సెక్షన్ 14 ఏం చెప్తుంది అని అంటే, ఒక స్త్రీకి ఆస్తి అనేది తాను కష్టపడి సంపాదించి ఆ సంపాదన ద్వారా ఆమె కొనుగోలు చేసి ఉంటే, లేకపోతే ఆమెకు ఎవరైనా బంధువులు మిత్రులు వీలునామా రూపంలో రాసి ఉంటే, లేదా ఆమెకు ఆమె యొక్క తల్లిదండ్రుల వద్ద నుంచి గిఫ్ట్గా వచ్చి ఉంటే, లేకపోతే వివాహ సందర్భంలో ఆమెకు కట్న కానుక రూపంలో వచ్చి ఉంటే, ఆ ఆస్తుల మీద ఆమెకే సర్వ హక్కులు సంక్రమిస్తాయి. ఆమె ఆ ఆస్తులను ఎవరికైనా వీలునామా రాయవచ్చు, గిఫ్ట్గా ఇవ్వవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఆ ఆస్తుల మీద ఆమె భర్తకు కానీ, ఆమె పిల్లలకు కానీ, ఆమె తోబుట్టువులకు కానీ ఎవ్వరికి హక్కులు సంక్రమించబడదు. ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఆమెకు ఇతరుల నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీ. ఆమెకు ఆమె తల్లిదండ్రుల ద్వారా జన్మతహాగా వచ్చిన, అంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వారసత్వపు ఆస్తులు ఆ మహిళకు వచ్చినా కూడా ఆ ఆస్తుల మీద కూడా ఆమెకే సర్వ హక్కులు ఉంటాయి. ఆమె ఎవరికైనా అమ్ముకునే హక్కును కలిగి ఉంటుంది. సో ఇలాంటి అంశాలను చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకంలో సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, అలాగే వివాహానికి సంబంధించిన విషయాలు, యాక్సిడెంట్కి సంబంధించిన విషయాలు, వీలునామాలకు సంబంధించిన అంశాలను చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే భాషలో పొందపరచడం జరిగింది. సో ఈ పుస్తకం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.